నేను మీ టీచే. ఈరోజు మనం ఓటు గురించి మాట్లాడుకుందాం. ఓటు అంటే ఒక్క రోజులో ఒక్క లైన్లో నిలబడి ఒక్క సెకండ్లో వేసేది కాదు ఫ్రెండ్స్. రాబోయే 5 ఏళ్ళు మన భవిష్యత్తుని ఒక నాయకుడిని నమ్మి తాకట్టు పెట్టేదే ఓటు అంటే ఫ్రెండ్స్. ఓటుకి అంత పవర్ ఉంటుంది. ఒక ఓటు నాయకుడిని మన ఇంటి ముందు కూర్చునేలా చేస్తుంది, నిలబడేలా చేస్తుంది, మన వీధిలో తిరిగేలా చేస్తుంది. అంత పవర్ ఉంది ఫ్రెండ్స్ మన ఓటుకి. ఓటు వ్యక్తిగతం కాదు, సార్వత్రికం. అది సమాజం కోసం. ఓటు వేసేటప్పుడు మనం ఆలోచించాల్సింది మన వ్యక్తిగత ప్రయోజనాల గురించి కాదు, మన ఊరి ప్రయోజనాల గురించి. మనకేమి చేశారని కాదు, మన ఊరికి ఏమి చేశారనేది ఆలోచించాలి ఫ్రెండ్స్. ఓటుకి నోటు ఇప్పించుకుంటే ఇచ్చిన నాయకుడు గెలిచకపోతే ఓకే, కానీ గెలిస్తే నోటు కోసం పనిచేస్తాడా, మన కోసం పనిచేస్తాడా? కొంతమంది పబ్లిక్ అనొచ్చు, అది కూడా మన డబ్బే కదా అని. కానీ గెలిచిన తర్వాత మీకు ఇచ్చిన డబ్బు కంటే, అంటే రూపాయి ఇస్తే 100 రూపాయలు సంపాదించాడని గ్యారెంటీ అయ్యింది ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్, నేను చెప్పదలచిన విషయం ఏంటంటే, మీ దగ్గరకు వచ్చి ఓటు అడిగితే మీరు అడగాల్సినది మీ వ్యక్తిగత ప్రయోజనాల గురించి కాదు ఫ్రెండ్స్. మీ వీధికి లేదా ఊరికి ఏం కావాలి అని అడగాలి ఫ్రెండ్స్. ఏం లేవో అది అడగాలి ఫ్రెండ్స్. రోడ్లు అడగాలి, సీసీటీవీ కెమెరాలు అడగాలి, గవర్నమెంట్ హాస్పిటల్స్లో వైద్య సదుపాయాలు అడగాలి, అంటే ఎంఆర్ఐ, సిటీ స్కాన్ లాంటివి ఫ్రెండ్స్. ముఖ్యంగా సమాజ అభివృద్ధికి ఏం కావాలో అది అడగాలి ఫ్రెండ్స్. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఎలక్షన్స్ అయిపోతే మనల్ని కుక్కలు కూడా మాట్లాడవు. అంటే ఫ్రెండ్స్, ముఖ్యంగా నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే, మీరు ఓటు వేసేటప్పుడు ఆలోచించాల్సినది కేవలం సమాజ ప్రయోజనాల గురించే. సమాజ సమస్యలు మనం ఆలోచించాలి ఫ్రెండ్స్. మీ వ్యక్తిగత సమస్యలు సమాజం వరకు వెళ్తాయో లేదో కానీ నాకు తెలియదు, కానీ ఫ్రెండ్స్, సమాజ సమస్యలు మాత్రం ఖచ్చితంగా మీ వరకు వస్తాయి. కాబట్టి మనం మొదటగా ఆలోచించాల్సినది ఎలక్షన్స్లో మన సమాజం గురించి. చివరిగా నేను ఒకటే చెప్తాను ఫ్రెండ్స్, మీరు ఓటు వేసేటప్పుడు మీ పర్సనల్కి ఉంటారో లేకుంటే పబ్లిక్ వైపు ఉంటారో ఆలోచించాలి ఫ్రెండ్స్. పర్సనల్ ఆర్ పబ్లిక్, ఏ వైపు ఉంటారో ఒకసారి ఆలోచించాలి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్, ఉంటాను.